పురం పట్టణంలో 1290 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ త్రాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ 1290 కోట్ల రూపాయలతో 12 మండలాలకు త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇక్కడ శంకుస్థాపన చేయడం, దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి విచ్చేయడం ప్రజల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, సంతునూతనపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అగ్గిపెడుగు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల సందర్భంగా వారికి పుష్పమాలతో నమస్కారం తెలియజేస్తున్నారు. పెద్దలందరూ కూడా మరి పరిమళ భరిత పుష్పాలతోటి అభిషేకం చేసి నమస్సులు తెలియజేస్తున్నారు. విచ్చేసిన అతిథి వరణ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా పాల్గొని అగ్గిపెడుగు మండలం వీరుడు శ్రీ అల్లూరి చాలా ఎప్పుడు అడగ నిలబడాడు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలని తెలిసిన వ్యక్తి, పక్ష సాధింపులకు వెళ్ళకుండా ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారి యువతిగా వారు కూడా నేను సమానంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ ఇలా చెప్పినట్టు రాష్ట్ర క్షేమం కోసం, మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరూ కలిసినట్టు పనిచేయాలని తెలియజేసుకుని సెలవు తీసుకుంటూ భారత్